ఇరాన్ పైన ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. ఈ ప్రతీకారం ఏ రూపంలో ఉంటుంది అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈ ప్రతీకారం పైన అమెరికా అధ్యక్షులు బైడెన్ అడిగితే ప్రతీకారం తీర్చుకునే హక్కు ఇజ్రాయెల్కు ఉంది. ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడికి రైట్ ఉంది, ఇజ్రాయెల్కు ఇరాన్పై దాడి చేసేందుకు అని చెప్తూ అణు సదుపాయాల మినహా అని బైడెన్ వ్యాఖ్యానించాడు. న్యూక్లియర్ ఫెసిలిటీస్ను ముట్టుకోకుండా దాడి చేసే హక్కు ఇరాన్ పైన ఇజ్రాయెల్కు ఉంది అని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. దీంతో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడంటే అసలు అణు సదుపాయాలనే ఫస్ట్ టార్గెట్ చేయాలి అంటున్నాడు. న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఫస్ట్, ఏం జరుగుతుందో తర్వాత ఆలోచిద్దాం, ఏం జరుగుతుందనేది తర్వాత విల్ థింక్ రెస్ట్, తర్వాత ఏమవుతుందో చూద్దాం అంటున్నాడు. ఒక దేశాధ్యక్షుడిగా పనిచేసే, అది కూడా అమెరికా లాంటి దేశానికి మళ్ళీ దేశాధ్యక్షుడిగా పోటీ చేస్తున్న వ్యక్తి ఇంత బాధ్యతారహితంగా ఇరాన్లోని న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన అటాక్ చెయ్యాలి అని చెప్తే ఇక దేశం ప్రపంచంలో అణుప్రమాదం ఉండదా? ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుటిన్ అన్నాడు, మా దేశ సావర్నిటీని సాంప్రదాయ వార్లో కన్వెన్షన్ వార్లో మా సావర్నిటీని వయలేట్ చేస్తే న్యూక్లియర్ వెపన్స్ను వాడటానికి మేము వెనకాడము అంటే మనం అందరము ప్రపంచమంతా పుటిన్ను నిందించాం. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మా దేశం పైన గనక సౌత్ కొరియా కానీ దాని మిత్ర దేశమైన అమెరికా కానీ దాడి చేస్తే మేము న్యూక్లియర్ ఆర్మ్స్ ప్రయోగిస్తామని కిమ్ వ్యాఖ్యానించాడు. సరిగ్గా పుటిన్ అదే పేర్కొన్నాడు. ఉక్రెయిన్ తన అమెరికా సహాయంతో వెస్ట్ సహాయంతో మా దేశ సావర్నిటీని దెబ్బతీస్తామంటే న్యూక్లియర్ ఆర్మ్స్ ప్రయోగిస్తామన్నారు. ఎవరు కూడా ముందు ప్రయోగిస్తామని అనలే. ఏమన్నారంటే మా దేశంపై దాడి చేసి మా దేశాన్ని ఆక్రమించాలని ప్రయత్నం చేస్తే, మాపై దండయాత్ర చేస్తే, మా దేశాన్ని ఆక్రమిస్తామంటే మాత్రం మేము మాకున్న లాస్ట్ ఆప్షన్ అయిన న్యూక్లియర్ వెపన్స్ వాడతామని పుటిన్ కిమ్ అన్నారు. కానీ పుటిన్ను కిమ్ను మన నియంతలుగా ఇక్కడ చెప్తూ ఉంటారు. సో తమ రాజకీయ ప్రత్యర్థులను అభివర్ణించేందుకు కిమ్ లాగా తయారయ్యాడంటాడు. మరి ట్రంప్ ఏమంటున్నాడు? ట్రంప్ ఓపెన్గా చెప్తున్నాడు, ఇజ్రాయెల్ వెళ్ళి అమెరికా మిత్రదేశం, అమెరికా పూర్తిగా కాపాడుతున్న దేశమైన ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన అటాక్ చేయాలట. దాని పర్యవసనం ఏమై ఉంటుంది? చాలా బీభత్సకరంగా ఉంటుంది. మళ్ళీ ఈ రకమైన పరిస్థితి వస్తే ఇరాన్ ఏం చేయాలి? తన దగ్గర ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ని ఇజ్రాయెల్కి అప్పచెప్పి నువ్వు అటాక్ చేసుకో, నువ్వు దాడి చేసుకో అని అప్పచెప్తారు ఎవడైనా? ఏ దేశమైనా ఏం చేస్తుంది? తన న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన దాడి చేస్తారన్న అనుమానం వస్తే వెళ్ళి న్యూక్లియర్ దాడి చేసే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఓపెన్గా బెదిరిస్తుంటే ఏ దేశమైనా ఆ ప్లేస్లో ఉంటే అదే చేస్తుంది. ఇప్పుడు మన భారతదేశమైన ఏమంటుంది? మేము అణ్వాయుధాలు తయారు చేస్తాం అంటున్నాం తప్ప మేము తయారు చేయమని అంటున్నామా? మనమేము కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఎన్పిటిపై సంతకాలు చేయలే. ఎందుకు చేయలేదు? మేము అణ్వాయుధాలను ఇతర దేశాలపైన ప్రయోగించము, కానీ మా దేశ రక్షణకు అవసరమైతే ఉపయోగించుకోవడానికి మాత్రమే తయారు చేసి పెట్టుకుంటామని భారతదేశం ఓపెన్గా చెప్తుంది కదా. దాన్నే మినిమం క్రెడిబుల్ న్యూక్లియర్ డిటరెన్స్ అంటారు. ఈ మధ్య యునైటెడ్ నేషన్స్లో కూడా మన దేశం అదే చెప్పింది తన అణు విధానాన్ని. దానిపైన నేను సెపరేట్గా వీడియో పెట్టాను, మీరు చూసి ఉంటాను. సో ఇప్పుడు ఇరాన్ కూడా తన న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన దాడి చేస్తుందేమో అనే అనుమానంతో, ట్రంప్ లాంటి వాళ్ళ పిచ్చి మాటల వల్ల ఆ అనుమానంతో కనుక అటాక్ చేస్తే ఎంత ప్రమాదకరమో ఒక్కసారి ఆలోచించాలి. అలాంటి బాధ్యతారహితమైన మాటలు తన రాజకీయ ప్రయోజనాల కొరకు. సో ఆడ ట్రంప్ ఆలోచన ఏంది? బైడెన్ అసమర్థుడు, నేనైతే చూడు ఎంత బాగా అంటున్నా, బైడెన్ భయపడుతున్నాడు అని ఒక చీప్ పాలిటిక్స్ కొరకు, ఎలక్షన్స్లో లాభం కొరకు ప్రపంచాన్ని, మానవాళిని అణుప్రమాదం వైపు నెడుతున్న బాధ్యతారాహిత్యం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటికే ఇజ్రాయిల్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన దాడి చేస్తుందా, లేదా ఇరాన్ మత నాయకుడైన అయతుల్లా ఖమేనీని టార్గెట్ చేసుకొని దాడి చేయవచ్చని కూడా అంటున్నారు. ఎందుకంటే హిజ్బుల్లాలో హసన్ నస్రుల్లా, ఇరాన్కు అయతుల్లా ఖమేనీ ఎట్లనో హిజ్బుల్లాకు హసన్ నస్రుల్లా మత నాయకుడు, రాజకీయ నాయకుడు. అలాగే
హమస్ అధినేత అయిన ఇస్మాయిల్ హనియే, ఈవెన్ హమస్ ప్రభుత్వాధినేతను కూడా ఖతం చేశారంటున్నారు. ఇస్మాయిల్ హనియే పొలిటికల్ చీఫ్, అలాగే ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ నాయకుడైన జనరల్ సొలమనీని ఇప్పటికే ఇరాక్లో ఇజ్రాయెల్ జరిపిన ఆ దాడిలో అంతమయ్యాడు. సో ఇప్పుడు ఆయతుల్లా ఖమేనీని టార్గెట్ చేస్తారంటున్నారు, లేదంటే ఆయిల్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేయవచ్చు అని. అదే జరిగితే ఇరాన్ కూడా ఇతర పొరుగు దేశాల అరబ్ దేశాల ఆయిల్ ఫెసిలిటీస్ పైన అటాక్ చేయొచ్చు. లేదు, హూతీ తిరుగుబాటుదారులు గతంలో సౌదీ అరామ్కో కంపెనీ పైన అటాక్ చేస్తే సౌదీ అరేబియా ఆయిల్ ప్రొడక్షన్ 50% ఆగిపోయింది. సో ఆ రకంగా ఆయిల్ ఫెసిలిటీస్ పైన టార్గెట్ చేస్తే ఇరాన్గా దెబ్బతినేది, ప్రపంచం దెబ్బతింటుంది. భారతదేశానికి $150 అవుతుంది ఆయిల్. సో ఎక్కడికి పోతున్నాం? వీరి బాధ్యతారాహిత్యం, న్యూక్లియర్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేయడం, ఆయిల్ ఫెసిలిటీని టార్గెట్ చేసి ఆఖరికి ఇరాన్ సుప్రీం లీడర్ని అంతం చేస్తానంటే మరి ఇరాన్ ఏ రకమైన దాడికైనా దిగే ప్రమాదం ఉంటుంది కదా. పుష్ టు ద వాల్ అంటారు ఇంగ్లీష్లో. గోడకేసి కొట్టినప్పుడు ఎవడైనా తిరగబడే ప్రమాదం ఉంటుంది. పిల్లిని కూడా రూమ్లో బంధిస్తే అది పులవుతుందని మన సామెత వినలేదా? ఇలా వార్లో ఇంత బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయడం, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడు కాబోతున్న వ్యక్తి, ఇది ప్రపంచ శాంతికి ప్రమాదం. అంతర్జాతీయ సమాజం ఇలాంటి ఉన్మాదాన్ని ఖండించాలి.